ఇజ్రాయెల్ మీద దాడులు ఒకవైపున చేస్తూ అంటే ఇజ్రాయెల్ మీద హమాస్ దాడులు, హమాస్ మీదన ఇజ్రాయెల్ దాడులు ఈ ఒక పక్కన జరుగుతుంటే హెజ్బుల్లా వచ్చి ఇజ్రాయెల్ మీద విరుచుకుపడుతుంటే హౌతీ మాత్రం ఇందులోకి ఇంతవరకు ఎంటర్ కాలేదు. కేవలం ఇజ్రాయెల్ వైపుకి వస్తున్నటువంటి షిప్పులు, ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చే దేశాల షిప్పులు, లేకపోతే సరుకు రవాణా చేస్తున్న షిప్పుల మీదనే దాడులు చేస్తూ వచ్చింది. ఇప్పుడు రూటు మార్చి డైరెక్ట్గా ఇజ్రాయెల్ మీద అటాక్ ప్రారంభించింది. ఎందుకంటే హమాస్ శక్తి సన్నగిల్లుతోంది, హెజ్బుల్లా శక్తి సన్నగిల్లుతోంది. సిరియాకి సంబంధించినటువంటి వాడిని, ఇరాన్ వాడిని లేపేసినటువంటి ఇజ్రాయెల్ దెబ్బకి వణికిపోతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ కక్ష తీర్చుకోవడం కోసం అటాక్స్ ముమ్మరం చేశారు. ద హౌతీస్ ఆఫ్ యెమెన్ అనౌన్స్డ్ ఏ ఫ్రెష్ అటాక్ అనే కమర్షియల్ షిప్ అండ్ ఆల్సో డ్రోన్ లాంచెస్ టువర్డ్స్ ఇజ్రాయలీ టెరిటరీ. Houthi military spokesperson Yahya Sari said that a vessel named MSC United has targeted after it ignored repeated warning. The latest attack came days after America announced a multi-nation task force to keep ships safe in the రెడ్ సీ. పక్కన అమెరికా అక్కడ ఉన్నటువంటి వాణిజ్య నౌకల్ని కాపాడుతానంటూ పెద్ద ఎత్తున తన యుద్ధ నౌకలు పెట్టినా దానివల్ల కావట్లేదు, వరుసపెట్టి దాడులకు పాల్పడుతున్నది హౌతీ. దాంతోపాటుగా ఇజ్రాయెల్ భూభాగం మీద కూడా డ్రోన్ దాడులకు పాల్పడుతూ మా శక్తిది అని చెప్తోంది హౌతీ.